కథ ఎన్నో ఏళ్ల క్రితం పల్మీర్ అనే గ్రామంలో మొదలయ్యింది. అక్కడ అద్వైత్ అనే ఒక 10 ఏళ్ల బ్రాహ్మణ పిల్లాడు తన తప్పుడు పనులకు ఎంతో ప్రసిద్ధి. ప్రతిరోజూ ఊర్లో ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి పంట వాడిపోవడం, అకాలంలో వర్షాల కారణంగా వరదలు రావడం, ఇలాంటి చాలా విషయాలు ఊర్లో జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా అద్వైత్నే నిందిస్తారు. అందుకని ఒకరోజు ఊర్లో 2 వ్యక్తులు తనకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. రాత్రి సమయంలో అద్వైత్ని వెంబడిస్తారు. అద్వైత్ ముందుకు పరిగెడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా చేతిలో ఆయుధాలతో తనని వెంబడిస్తూ ఉంటారు. అద్వైత్ గట్టిగా అరుస్తూ వాళ్ళని అడుగుతాడు, ఎందుకు? అసలు నా వెనక ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే నీ కారణంగా ఈ ఊరికి శాపం తగులుతోంది. ఒక బ్రాహ్మణుడి వైద్యుండి నీకు చేతపడి చేయడానికి సిగ్గుగా లేదా? అద్వైత్ అలసిపోయి మర్రి చెట్టు మీదకెక్కి నిలబడతాడు. వాళ్ళిద్దరూ తనని చుట్టుముడతారు. నా మనసుకు ఏదైతే నచ్చుతుందో నేను అదే చేస్తాను. అయితే మా మనసుకి ఏదైతే నచ్చుతుందో మేము అదే చేస్తాం. ఈ ఊరిని శాపం నుంచి కాపాడతాం. ఈ ఊరిని కాపాడడానికి నిన్ను మేము బలి చేయాల్సిందే. వాళ్ళిద్దరూ కూడా అద్వైత్ని చుట్టుముడతారు. చేతిలో ఉన్న కొడవళ్లతో తనని చీరేస్తారు. అద్వైత్ రక్తం మర్రి చెట్టు మీద పడుతుంది. వాళ్ళిద్దరూ కూడా 10 ఏళ్ల పిల్లాడిని చంపేసిన తరువాత ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళిద్దరూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఒక గట్టి గాలి మర్రి చెట్టు వైపు వీస్తుంది. వాళ్ళిద్దరూ కూడా వెనక్కి తిరిగి చూసేసరికి అద్వైత్ శవం మర్రి చెట్టు దగ్గర నుంచి మాయమైపోయుంటుంది. ఈ శవం ఏమైంది? ఇక్కడే కదా ఉండాలి. ఏమైంది? మర్రి చెట్టు నుంచి నల్లని పొగ వస్తుంది. ఒక భయంకరమైన రాక్షసుడు చెట్టు లోపల నుంచి ప్రత్యక్షమవుతాడు. అతని మొహం చూసి వాళ్ళు వణికిపోతారు. అద్వైత్ బ్రహ్మరాక్షసుడిగా మారిపోతాడు. వాళ్ళిద్దరూ పారిపోతూ ఉంటే ఆ పొగలో నుంచి మర్రి చెట్టు వేర్లు వాళ్లని తన వైపుకు లాక్కుంటుంది. వాళ్ళిద్దరినీ కూడా చెట్టుకు ఉరితీస్తుంది. పల్కీర్ గ్రామం కథ చాలా పురాతనమైనది. ఎన్నో ఏళ్ల క్రితంది. ఎప్పుడైతే కాలం మారుతూ వస్తుందో అప్పుడు ఊర్లో ఈ కథని మర్చిపోతూ వస్తారు. కాని ఆ మర్రి చెట్టు ఇవాళ్టికి అక్కడే ఉంటుంది. 37 ఏళ్ల తర్వాత సోనం అనే అమ్మాయి వాళ్ల అమ్మతో పాటు నివసించేది. అమ్మా సోనం, ఇది నీ 3వ సంబంధం. ఈసారి కూడా సంబంధం క్యాన్సిల్ అయ్యింది. ఆ అమ్మా నన్నేం చేయమంటావు? ఇందులో నా తప్పేముంది? ఉంది, ఖచ్చితంగా ఉంది. తప్పంతా నీదే. నా తప్పెలా అవుతుందమ్మా? తప్పు నీది. నువ్వే నన్ను కన్నావు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ల పక్కింటావిడ మమత వాళ్ల ఇంటికి వస్తుంది. ఏమైంది? మళ్ళీ సంబంధం వద్దనేశారా? అవును, ఖచ్చితంగా అంటారు. ఏం పాపం చేశానో తెలీదు. తను నా జీవితంలోకొచ్చింది. నేను నీకోసం ఒక ఉపాయంతో వచ్చాను. ఏంటా ఉపాయం? ఆడపిల్లకి కుజదోషం ఉంటే తనకి మర్రి చెట్టుతో పెళ్లి జరిపించాలట. దానిని కుంభవివాహం అంటారు. ఆ తర్వాత నువ్వు సంబంధం కోసం చూస్తే అప్పుడు వాళ్లకి చెప్పు తనకి కుంభవివాహం జరిగిందని. హే, ఏం మాట్లాడుతున్నావ్? నిజంగానా? మమత మాటలు విన్న తర్వాత సోనం వైపు చూసి ఇలా అంటుంది, ఇదిగో సోనం, వెళ్ళి జుంకాలు అవి పెట్టుకొనిరా. ఎందుకు? పెళ్లి చెయ్యాలి నీకు. ఎవరితో? చెట్టుతో. వెళ్ళు, త్వరగరా. సోనంకి వాళ్లమ్మ మాట సరదాగా అనిపిస్తుంది. కాని ఒక మంచి కూతురు కాబట్టి తను వాళ్లమ్మ మాట వింటుంది. వాళ్ల అమ్మ కృతి ఇంకా పక్కింటి మమతతో కలిసి ఊర్లో ఉన్న మర్రి చెట్టు దగ్గరికి చేరుకుంటుంది. అమ్మా, మనం ఇక్కడికెందుకొచ్చాం? చెప్పాను కదా నీకు చెట్టుతో పెళ్లి చెయ్యాలి అని. కుజదోషం ఉంది కదా. ఏంటి? సోనం కాళ్ల కింద భూమి కంపించినట్టవుతుంది. కాని వాళ్లమ్మ మాట విని సరే అని తల ఊపుతుంది. మమత ఒక తాడుని చెట్టుకి కడుతుంది. ఆ తాడుని సోనంని పట్టుకోమంటుంది. ఇదిగో, దీనిని పట్టుకో. ఆ తర్వాత ప్రదక్షిణాలు చెయ్యి. సోనం ఎప్పుడైతే తాడును పట్టుకుంటుందో అప్పుడు తనకో దృశ్యం కనిపిస్తుంది. అందులో మర్రి చెట్టయితే ఉంటుంది, కాని దానికి ఆకులు ఉండవు. సోనం మొహంలో భయం ఉంటుంది. మమ్మీ, ఆంటీ, మీరిద్దరూ ఎక్కడున్నారు? సోనంకి మర్రి చెట్టు నుంచి మాటలు వినిపిస్తాయి. వాళ్ళు ఇక్కడున్నారు. తను చూసేసరికి వాళ్లమ్మ కృతి, పక్కింటి మమత చెట్టుకి ఉరివేసుకొని వేళ్లాడుతూ ఉంటారు.
ఆ దృశ్యం చూసి సోనం అలాగే ఆశ్చర్యంతో ఉండిపోతుంది. సోనం గట్టిగా అరవటం మొదలు పెడుతుంది. అమ్మా! స్వేచ్ఛ. అమ్మా, సోనం ఏమైంది? సోనం స్పృహలోకొస్తుంది. తన కళ్లల్లో కన్నీళ్లుంటాయి. ఏంటమ్మా, చెట్టుని పెళ్లి చేసుకోమన్నాం అంతే కదా, నువ్వూర్లో మా పరువంతా తీస్తున్నావు. ఏమైంది సోనం? ఏం లేదు, ఏదో కలొచ్చినట్టుంది. దేవుడా, పట్ట పగలే కలలు కంటున్నావా? సోనం ఆ చెట్టు చుట్టూ 7 అడుగులు వేస్తుంది. ఆ తర్వాత పద్ధతి ప్రకారం చెట్టుని పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత మమత తన అత్తవారింటి ఊరి నుంచి సోనం కోసం ఒక సంబంధం తీసుకొస్తుంది. అబ్బాయి పేరు మోహన్. తను సోనంని మొదటి చూపులోనే ఇష్టపడతాడు. అప్పటికీ సోనంకి కుంభవివాహం జరిగింది కాబట్టి ఇక తనకి కుజదోషం ఉండటం ఏమాత్రం అడ్డుకాదు. 2 కుటుంబాలు సంబంధాన్ని ఖాయం చేసుకుంటాయి. అంతా అయిపోయిన తర్వాత మమత ఇంటికి వెళ్తుంది. ఎప్పుడైతే తను ఇంట్లోకి ప్రవేశిస్తుందో అప్పుడు తనకేదో విచిత్రంగా అనుభూతి కలుగుతుంది. ఈ విచిత్రమైన గాలి ఇవాళ నా ఇంట్లోకెందుకొచ్చింది? తను నా భార్య. పెళ్లి ఇంకొకరితో ఎందుకు చేయిస్తున్నావు నువ్వు? ఎవరది? మమత ఇంటి తలుపు దానంతటదే మూసుకుంటుంది. నల్లని పొగలో ప్రత్యక్షమవుతాడు ఒక రాక్షసుడు. నన్ను వదిలిపెట్టు, నేనేం తప్పు చేశాను? సోనం కావాలి, నాకు నా భార్య కావాలి. తీసుకెళ్ళు తనని. నాకు తెలీదు తను నీ భార్యని. రాక్షసుడు మమత మీద దాడి చేస్తాడు. తనని తన ఇంట్లోనే ఉరివేసి చంపేస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. సోనం పెళ్లి తారీఖు దగ్గర పడుతుంది. తన పెళ్లి మోహన్తో జరుగుతుంది. స్నేహితురాలు మమత చనిపోయినందుకు కృతిక బాధపడుతుంది. కాని జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా తన కూతురికి పెళ్లి జరిపిస్తుంది. పెళ్లి తర్వాత సోనం అత్తవారింటికి వెళ్తుంది. కృతి తన ఇంటికి తిరిగి వెళ్తుంది. అక్కడ తను ఒంటరిగా ఉంటుంది. నా కూతురికి పెళ్లి జరిగిపోయింది మమత, కాని నువ్వు రాలేదు. నువ్వెందుకు అలా ప్రాణం తీసుకున్నావో తెలీదు. నన్నెందుకు ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావు? తను అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే సమయంలో తన ఇంటి తలుపుని ఎవరో కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ సమయంలో ఎవరొచ్చారో తెలియడంలేదే. కృతి వెళ్లి తలుపు తెరుస్తుంది. కాని ఎదురుగా అసలు ఎవరూ ఉండరు. కాని తన తలుపు దగ్గర ఏదో ఒక బాక్స్ పెట్టి ఉంటుంది. దానిమీద రక్తంతో రాసి ఉంటుంది. ఆశీర్వదించండత్తయ్య, నమస్కారం. కృతి బాక్స్ని తెరుస్తుంది. అందులో నుంచి ఒక మంగళసూత్రాన్ని బయటికి తీస్తుంది. మంగళసూత్రమా? ఒకసారి మళ్లీ నల్లని పొగ వస్తుంది. అందులో నుంచి రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. అత్తయ్యా, అత్తయ్యా. లేదు. రాక్షసుడు కృతితో ఇలా అంటాడు. నాకిచ్చి పెళ్లి చేసి మళ్ళీ 2వ పెళ్లి చేయడం మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. రాక్షసుడు కృతి మీద దాడి చేస్తాడు. ఎవరో తలుపు కొట్టిన శబ్దం మళ్లీ వస్తుంది. కాని ఈసారి సోనం అత్తవారింటి వాళ్ళయ్యుంటారు. సోనం ఇంకా మోహన్ కలిసి సంతోషంగా తలుపు తెరుస్తారు. ఎప్పుడైతే సోనం తలుపు తెరుస్తుందో అప్పుడు వాళ్లమ్మ శవాన్ని వేళ్లాడుతూ చూస్తుంది. సోనం తన తల్లి శవాన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోతుంది. మోహన్ ఒళ్లంతా వణికిపోతుంది. ఉన్నట్టుండి మోహన్ సోనం వాళ్ల అమ్మ చేతివైపు చూస్తాడు. తను చూసేసరికి తన చేతుల్లో ఒక ఉత్తరం ఇంకా మంగళసూత్రం వేళ్లాడుతూ ఉంటుంది. మోహన్ ఉత్తరంతో పాటు మంగళసూత్రాన్ని తీసుకుని ఉత్తరాన్ని చదువుతాడు. నేను వస్తున్నాను ప్రియతమా, నీకోసమే. నన్ను క్షమించు, నేను మంగళసూత్రం ఇవ్వడం మర్చిపోయాను. మోహన్ కంగారు పడతాడు. తనకి అర్థం కాదు. ఏదో తుఫాను తనవైపే వస్తోంది అనుకుంటాడు.